హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఏదో విష్ చేయాలని కానీ ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి, ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. ఇంట్లో పని తీరేసరికి నేనైతే తినేసే కూర్చున్నా. ఎప్పుడు లేని సడన్గా బుక్ పట్టుకొని కనిపిస్తున్నా అనుకుంటానరా. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అప్లై చేసిన. నేనైతే నా క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏఎల్పి, ఎన్టీపీసీ అండ్ అట్లనే ఆర్పిఎఫ్కి కూడా అప్లై చేసిన. నాది డిప్లొమా బీటెక్ కాబట్టి డిప్లొమా తోటి ఏఎల్పి. యాక్చువల్గా ఏఎల్పి నా గోల్, అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వడం అనేది నా డ్రీమ్. బట్ ఏమవుతుందో చూడాలి. అప్లై చేయగానే సరిపోతుందా, దానికి తగ్గట్టు ఎఫర్ట్ కూడా పెట్టాలి. అసలు నేనైతే చదవలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన. అది కూడా ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ వచ్చే ముందు. ప్రెగ్నెన్సీలో ఒక్కరోజు కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్న ఫీలే రాలేదు నాకైతే. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ ఉన్నా కాబట్టి చదువుకుంటాను. అది కూడా 5 వీక్స్ అవుతుంది డెలివరీ అయ్యి. బట్ ఈ జర్నీ ఎట్లయితుందో ఏమో చూడాలి. అందుకోసమని అడ్డా 247లో కూడా జాయిన్ అయిపోయినా. అండ్ అడ్డా 247 వాళ్ళు ఒక బుక్ పంపించిండ్రు. దాంట్లో లాస్ట్ ఇయర్వి 20 పేపర్స్ ఉన్నాయి. సో వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా రివైజ్ చేసుకుంటా ఉన్నాం. అసలు స్టార్టే పెట్టినప్పుడు ఇంకా రివైజ్ ఏముంటుంది చెప్పండి. ఇదే రివిజన్, ఇదే స్టార్ట్, అంతా ఇదే. బట్ ఏమైతే చూడాలి. జస్ట్ CBT 1లో క్వాలిఫై అయితే చాలని అనుకుంటాను. CBT 2కి మంచిగా ఎఫర్ట్ పెడదామని అనుకున్నా. నాలాగానే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత కామెంట్స్లో కామెంట్ చేయండి. డ్రీమ్ అయితే ఉంటుంది కానీ కష్టపడాలంటేనే మస్తు కష్టం. ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని అంటే ఏమో చూడాలి. 25th రోజు ఉంది నాకు ఏఎల్పి ఎగ్జామ్. మీకు ఎప్పుడు ఉందో కామెంట్ చేయండి. 25th రోజు షిఫ్ట్ 1కి నా ఎగ్జామ్ కరీంనగర్లో ఉంది. నా చిన్న పాప అయితే 1 month బేబీయే. ఎట్లా ఉంటుందో చూడాలి. 2 hours 2.5 hours ఉండాలి ఆమె పాపం. TSPSC జాబ్స్కి కూడా అప్లై చేసిన. AEE అండ్ AE రెండింటికి అప్లై చేసిన. GRL వరకు వచ్చింది. DVలో నా నేమ్ వస్తే మాత్రం జాబ్ వచ్చు. బట్ రాలేదు. అంటే ర్యాంక్ కొంచెం దూరం వచ్చి ఉండే. వస్తే బాగుండనిపించింది. అప్పుడే ఒకసారి గట్టిగా ప్రిపేర్ అయితే బాగుండనిపించింది. అసలు నేను ప్రిపేర్ కాలేదు. AEE ఎగ్జామ్ రాసినప్పుడు అయితే ఆ నెక్స్ట్ డేనే మా గృహప్రవేశం ఉండే. సో అట్లా వెళ్ళి ఏదో అటెండ్ కాలే అనకుండా అటెండ్ అయినా. బట్ ర్యాంక్ కూడా బెటర్గానే వచ్చింది. బట్ అప్పుడే ఇంకొంచెం కష్టపడి ఉంటే ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చేదేమో అనే ఫీల్ అయితే ఇంకా పోవట్లేదు. దట్టు గెజిటెడ్ పోస్ట్ కదా అది. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ప్రిపేర్ కాకుండా చదివితేనే ఇంత మంచిగా వచ్చింది ర్యాంక్, సో నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను నీకు హెల్ప్ చేస్తా పిల్లల్ని చూసుకోవడంలా ఇల్లు చూసుకోవడంలా అనేసి అన్నారు. అందుకే నేను జాబ్కి అప్లై చేసిన. ప్రెగ్నెంట్తో ఉన్నా కూడా అప్పుడే బుక్స్ కూడా తీసుకొచ్చుకున్నా. బట్ చదవలేకపోయినా. మొన్న ఎందుకో సడన్గా ఇట్లా జాబ్ కోసం ప్రిపేర్ అయితే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఏదో నవ్వుకుంటా మా బావతో. అంటే ఇప్పటికైతే ఏముంది, ఇప్పుడైనా చదువుకోవచ్చు నువ్వు, ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి అనేసి అన్నారు. సరేలే అనేసి ఇంకా వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసిన. ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ అయితే హాఫ్ చాప్టర్ అయిపోయింది. అండ్ రీజనింగ్ కూడా కొంచెం బెటర్గానే ప్రిపేర్ అవుతా ఉన్నా. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి 2 సార్లు నేను ప్రిపేర్ అయినా TSPSC Group 4కి. అండ్ Group 2 అయితే Group 3 అయితే రాయలేదు. Group 1 కూడా రాయలేదు లాస్ట్ టైం. ఫస్ట్ టైం రాసిన, సెకండ్ టైం రాసిన, బట్ థర్డ్ టైం రాయలేదు Group 1. మేబీ Group 1లో కూడా క్వాలిఫై అవుతుండేనేమో. బట్ Group 4 అయితే క్వాలిఫై కాలేదు. అప్పుడు కూడా సేమ్ ఏదో మా పాపకి హెల్త్ ఇష్యూ ఏదో ఉండి హాస్పిటల్లో ఒక 2 days అట్లా అడ్మిట్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ Group 4 ఎగ్జామ్కి వెళ్ళినాం. సో అది GRLలో కూడా రాలేదు. బట్ నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం నేను కొంచెం బెటర్గానే ఉన్నా. సో నాదైతే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్నికల్లో ఎక్కువ మార్క్స్ వస్తూ ఉన్నాయి జనరల్ అవేర్నెస్ పైన కంటే కూడా. సో ఈసారి నేను టెక్నికల్ ప్లస్ జనరల్ అవేర్నెస్ 2 కలిపి ప్రిపేర్ అవుదాం అనుకుంటా. మినిమం ఈ 3 జాబ్స్లో ఒక్క జాబ్ కొట్టినా కూడా మన లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఫీల్ తోటి ఉన్నా. లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా RPFలో కానిస్టేబుల్కి అప్లై చేసిన. ఎందుకంటే ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి, ఈవెంట్స్లో కూడా మనం రావాలి. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నది కదా అని SIకి అప్లై చేసి ఈవెంట్స్లో పోగొట్టుకొని ఇదంతా ఎందుకు అనేసి కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నా. కానిస్టేబుల్ జాబ్ వచ్చినా చాలు అనే ఒపీనియన్ తోటి ఉన్నా. ఇంకా ఈవెంట్స్కి ప్రిపేర్ కూడా కాలేదు. బట్ RPF ఎగ్జామ్కి మాత్రం RRB మొత్తం టోటల్ సిలబస్ ఒకటే కాబట్టి RPF, RRB అండ్ ALP అండ్ NTPC అన్ని ఎగ్జామ్స్ కవర్ అయిపోతాయి అనే ఫీల్ తోటి ఉన్నా. ఆల్మోస్ట్ ఈ 20 క్వశ్చన్ పేపర్స్లో 3 క్వశ్చన్ పేపర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఈ వీడియో చేసి పెట్టడానికి రీజన్ ఏంటంటే అసలు షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదు, ఛానల్ అనాలిటిక్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో ఒక అప్డేట్ లాగా ఇద్దామనేసి ఇట్లా లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేస్తూ ఉన్నా. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉన్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అస్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.